శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. పెనుగొండలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అంగన్వాడీ కార్యకర్తకు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తుంది. పెనుగొండలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు. ఈ క్రమంలో ఒక అంగన్వాడీ కార్యకర్త గాయాలయ్యాయి. వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. అయితే మా అనంతపూర్ ప్రతినిధి శ్రీనివాస్ లైన్లోకి వస్తూ ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది? ఏం జరిగింది అసలు? చక్రి ఇవాళ ఏదైతే ఉందో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పెనుగొండకు మంత్రి ఉషశ్రీ వెళ్లారు. ఇదే సమయంలో ఆ ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ ఒక జీవోను కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఆ పెనుగొండలో సోమిందేపల్లి పెనుగొండ ఏరియాలో సమ్మెలో ఉన్న నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలు ఒక్కసారిగా మంత్రి ర్యాలీకి ఎదురు చేశారు. మంత్రిని వినతి పత్రం ఇస్తామని చెప్తూ పెద్ద ఎత్తున మంత్రికి ఎదురు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు కానీ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారిని అంగన్వాడీ కార్యకర్తలు మంత్రి వద్దకు రాకుండా తోచేసిన పరిస్థితి. ఈ సమయంలోనే ఒక కార్యకర్త అంగన్వాడీ కార్యకర్త సొమ్మసిలి పడిపోవడంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి వెళ్లించిన పరిస్థితి. అయినప్పటికీ ఒక ఉద్రిక్త వాతావరణం పెనుగొండలో నెలకొందని చెప్పొచ్చు. ఎస్మా చట్టం ప్రవేశిస్తున్న జీవో తెలుసుకున్న వెంటనే అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంత్రి ఏదైతే ర్యాలీ నిర్వహిస్తున్నారో ఆ ర్యాలీకి అడ్డు వెళ్లే ప్రయత్నం చేశారు. వారు పరిగెత్తు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అప్రమత్తమై వెంటనే అక్కడికి రాకుండా కార్యకర్తలు అడ్డుకునే సమయంలోనే ఒక అంగన్వాడీ కార్యకర్త సమస్యలు పడిపోవడం ఆవిడ వెంటనే హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే ర్యాలీ ముగించుకొని మంత్రి వెళ్లిపోయారు. అంగన్వాడీ కార్యకర్తలు కూడా హాస్పిటల్ తరలించిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ శ్రీనివాస్.